జనసేనను చూసి ఈ రెండు పార్టీలు వణుకుతున్నాయి. ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ అని మేకపోతు గాంభీర్యం చూపించే ఈ రెండు పార్టీల్లో గుబులు మొదలైంది. జనసేనకు అంత సీన్ లేదులే అన్న జగన్ పార్టీ టీడీపీలకు ఇప్పుడు నిద్రలో కూడా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. ఇక జగన్ పార్టీ అయితే సిద్ధాంతపరంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతుంది. ఇక్కడితో ఆగకుండా జనసేన కార్యకర్తలకు బెదిరింపులు, జెండా గద్దెలను కూలగొడుతున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? రాష్ట్రంలో మీ రెండు పార్టీలే ఉండాలా? మీరు ప్రజల మీద పడి దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా? ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ 2% 3% ఓట్లే అన్నారు. మరి ఆఫ్టర్ ఆల్ జనసేనే కదా, మరి భయం ఎందుకు? అంటే నిజంగానే ఈ రెండు పార్టీలకు భయం మొదలైంది. పవన్ కళ్యాణ్ ని జనసేనను ముందుగా లైట్ తీసుకున్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని గుర్తించలేదు. ఇలా మేకవుతాడు అని అస్సలు ఊహించలేదు. ఒక్కసారి ఫిక్స్ అయితే ఇక మాటలు ఉండవు, చేతలే. ఇక్కడ అదే జరిగింది. పవన్ రోజు రోజుకు పదునెక్కుతున్నాడు. మాటల తూటాలు పేల్చుతున్నాడు. ప్రజల్లో మమేకం అవుతూ అక్కడి సమస్యలపై పోరాటం చేస్తున్నాడు. ప్రజల్లో పవన్ పై విపరీతమైన నమ్మకం పెరుగుతుంది. చరిత్రలో ఇప్పటి వరకు ఏ నాయకుడు ఇలా లేడు. సినిమాల్లో సూపర్ స్టార్ అయినా ఓ మామూలు వ్యక్తిలా జనాల్లో కలిసిపోతున్నాడు. రైతులు, విద్యార్థులు, డాక్టర్లు, మహిళలు, చేనేత కార్మికులు, ఇలా అన్ని రకాల సామాజిక వర్గాల్లో ఒకటిగా దూసుకెళ్తున్నాడు. శ్రీకాకుళం మొదలుకొని అనంతపురం దాకా ప్రజల్లో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు సీఎం కావాలనే ఆకాంక్ష మొదలైంది. ఇది ఈ రెండు పార్టీలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయి. పవన్ ని దెబ్బ కొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరికి ఓ పార్టీ అధినేత అయిన జగన్ కూడా ఓ కింది స్థాయి నాయకుల్లా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు. అంటే అర్థం చేసుకోండి జనసేన అంటే ఎంతలా భయపడుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన పట్టు బిగిస్తుంది. పెద్ద స్థాయిలో నాయకులు జాయిన్ అయ్యారు. ఇదే ఈ రెండు పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. రాజమండ్రి, అనంతపురంలో జరిగిన జనసేన కవాతుకి స్వచ్ఛందంగా లక్షల్లో జనాలు వచ్చారు. బిర్యానీ పొట్లాలు, మందు, డబ్బు ఇస్తే కాదు, కేవలం పవన్ కళ్యాణ్ ఒక్క మాటతో ఇన్ని లక్షల్లో జనం వచ్చారు. ఇదే ఈ రెండు పార్టీలకు మింగుడు పడని విషయం. అందుకే జనసేనను దెబ్బతీయాలి, కార్యకర్తలను భయపెట్టాలి, జనాల్లో పవన్ కళ్యాణ్ మీద చెడు అభిప్రాయాన్ని కలగజేయాలి. ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. రంపచోడవరంలో జెండా గద్దెలను నిర్దాక్షిణంగా కూలగొట్టారు. ఇక సోషల్ మీడియాలో అయితే కొంతమంది చిల్లర కామెంట్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. కానీ వీళ్ళందరికీ తెలుసు మన నాయకుల కన్నా పవన్ కళ్యాణ్ మంచివాడు, నిజాయితీ పరుడని వీళ్ళ గుండెలకు తెలుసు. కానీ వీళ్ళ కులగజ్జి మతపిచ్చి వీళ్లను చిల్లర కామెంట్స్ చేయిస్తున్నాయి. మార్పు మొదలైంది. అందుకే జనసేనను దెబ్బతీయాలని ఇలా పిరికి పందల్లా ప్రవర్తిస్తున్నారు. జన సైనికుల్లారా, కొన్ని రోజులు ఓపిక పట్టండి. తిట్టిన నోళ్ళు, నవ్విన నోళ్ళు మూతబడబోతున్నాయి. జై హింద్. Subscribe to our channel and press the bell icon for the latest updates.